హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకున్నానండి. చేశాక పొయ్యి వెలిగించాను. ఒకవైపు వేడి నీళ్ళ కోసం, ఒకవైపు అంబలి పెట్టానండి. ఈ తర్వాత పిల్లల కోసం టిఫిన్ చేయాలి. ఈరోజు సాటర్డే కదా! వేగంగా వచ్చేస్తారు. సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇడ్లీ రుబ్బు, అట్లు రుబ్బు ఏం లేదండి. అందుకనే ఉప్మా చేస్తున్నాను. మ్యాగీ చేయాలనుకున్నాను కానీ స్కూల్‌కి వెళ్తే కొంచెం గట్టిగా అయిపోద్ది కదా! వేడిగా ఉండేటప్పుడు తింటేనే బావుంటది. అందుకని మ్యాగీ చేయలేదు. ఇగోండి అంబల కోసం పిండి కలుపుతున్నాను. అప్పట్లో అయితే మా నానమ్మ, తాతయ్య వాళ్ళు అంబలి తాగేవారు. అది ముందు రోజు నానబెట్టి అది మార్నింగ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం వెంటనే కలిపేసి చేస్తున్నానండి. వాళ్ళు తాగితే నాకు తాగమంటే నేను తాగను అనేదాన్ని. ఇప్పుడు మాత్రం ఆరోగ్యం కోసం తాగాలి అని చెప్తే కొంచెం కొంచెం తాగుతున్నాను. పిల్లలకు కూడా ఇస్తాను. ఇంట్లో అందరం తాగుతాం కొంచెం కొంచెం. ఇగోండి సేమియా ఉప్మా చేస్తాను అన్నాను కదా! సేమియా ఏపుతున్నాను. ఇందులో వెజిటబుల్స్ ఏమైనా ఏసి చేస్తానండి. ఎందుకంటే మామూలుగా సేమియా ఉప్మా అయినా తినలేం కదా! ఉప్మా అంటేనే ఇంట్లో కొంచెం దీనిగా అట్లు, ఇడ్లీ, పూరి ఏం చేసినా తింటారు గానీ ఉప్మా అంటే ఉప్మా అంటారు. అయితే ఆహ్, వాటర్ మరిగిపోయి అంబలి అయిపోయిందండి. ఉప్మా చేస్తున్నాను ఇటువైపు. ఒకవైపేమో శనగలు ఉడకపెడుతున్నాను. శనగలు కూడా తింటే బావుంటదని నిక్షిత్ కొంచెం వీక్‌గా ఉంటాడు కదా! వాడికి శనగలు లాంటివి ఇస్తే కొంచెం బావుంటాడని చెప్పారు. అందుకనే శనగలిస్తున్నాను. సేమియా ఉప్మా చేసేసాను. శనగలు అవి అయిపోయాయండి. అదిగో అంబలిస్తున్నాను. నాకు స్టార్టింగ్‌లో పిల్లలకి అంబలిస్తే మంచిదనేటప్పుడు నేను పెద్ద గ్లాస్‌తో ఇచ్చేసేదాన్ని. పిల్లలు ఏడ్చేవారు. లేదు నేను తాగను అని. లేదులే ఎందుకు బేజారు చేయడం అనేసి చిన్న గ్లాసులతో ఇస్తున్నాను. మరేమనరు. ఆ గ్లాస్‌తో ఇస్తే తాగేస్తారండి. ఇగో యూనిఫార్మ్‌లు కూడా ఏసేశారు. నేను స్నానం చేయిస్తాను. బట్టలవి ఇస్తే వాళ్ళేసుకుంటారు. కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు అమ్మ వాటర్ ఫిల్ చేస్తాను. బాక్సులేసిస్తే బ్యాగుల్లో పెట్టేస్తానని అంటున్నారు. ఇగోండి వాళ్ళెళ్ళిపోతున్నారు. నిక్షిత్ ఏమో షూ ఏస్తున్నాడు. కొంచెం స్లో. నిక్షిత్ మాత్రం ఏవైనా చెప్పామంటే స్లోగా చేస్తాడు. మళ్ళీ ఏమైనా అంటే నవ్వుతాడు. చూడండి ఏదో జోకులేస్తుంటాడు అలాగను. వాళ్ళు వెళ్ళిన వెంటనే వాషింగ్ మిషన్‌లో బట్టలెయ్యాలి. నేను కూడా స్నానం చేసి అత్తయ్య దీపం పెట్టేశారు. దండం పెట్టుకుంటాను. చేత్తో ఉతకవలసిన బట్టలు కూడా చేత్తో ఉతికియాలి. ఇగోండి స్నానం చేసేసాను. దండం పెట్టుకున్నాను. టిఫిన్ కూడా చేస్తే వాషింగ్ మిషన్‌లో బట్టలేసానని చెప్పాను కదా! ఆ బట్టలు కూడా ఎండబెట్టేస్తున్నాను. ఇగోండి అయిపోయాయి. చేత్తో ఉతకవలసిన బట్టలన్నీ ఇంట్లో కిందన సందులో ఏసేసాను. చాలా ఎండగుందండి. ఇప్పుడు సమ్మర్‌లా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఒకప్పుడు జైపూర్‌లో చాలా చల్లగుండేదంట. వర్షం ఒక 3 మంత్స్‌లా అలా కంటిన్యూ పడేది. ఎండలు కూడా తక్కువ అనేవారు. కానీ నాకైతే అనిపించట్లేదు. నా మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయిపోయింది. నాకు మాత్రం ఎప్పుడు ఎండలు అలాగే ఉన్నాయి. వర్షం కూడా మామూలుగా ఆంధ్రాలో పడినట్టుగే పడుతుంది. అంటే లేదు ఒకప్పుడు అలాగే ఎక్కువ వర్షాలు పడేవి. 3 మంత్స్ బయటికి రావడం కూడా కష్టమేని అంత దారుణంగా ఉండేది. ఇప్పుడు పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు కొండలు, చెట్లు అన్నీ నరికేస్తున్నారు కదా! కొండలు తవ్వేస్తున్నారు. అందుకే అన్నీ అలా అయిపోతున్నాయండి. వాతావరణం కూడా చేంజ్ అవుతుంది. అందుకే అలా చూడండి ఎంత చెమటలుగుంది. ఇవి పిల్లలొచ్చేసరికి వంట కూడా స్టార్ట్ చేయాలి కదా! అందుకని ఫాస్ట్‌గా ఎండబెడుతున్నాను. అవి యూనిఫార్మ్‌లండి. సాటర్డే కదా! వైట్ డ్రెస్ ఏశారు. అందుకని యూనిఫార్మ్‌లన్నీ వాషింగ్ మిషన్‌లో ఏసేసాను. యూనిఫార్మ్‌లు, నైట్ డ్రెస్సులు అవన్నీ. మామూలు మంచి బట్టలు మామూలువి ఏమైనా ఉన్నవాలి చేత్తో ఉతికేసి సందులో ఏస్తున్నాను. అగోండి సందులో చూపిస్తున్నాను. అదిగోండి సందు మొత్తం మాకు వెలుతురైనా, ఎండైనా, వానైనా ఏదైనా మాకు ఇంట్లోకే వస్తాయి. పక్కన ఇల్లు లేకపోవడం. అవి రేకిల్లులు కదా! డౌన్‌గా ఉన్నాయి. అగోండి వంట స్టార్ట్ చేయడానికని వచ్చాను. ఒకవైపు అన్నం పెట్టాను. ఒకవైపు చారు పెట్టాను. ఈలోగా అదిగోండి కొబ్బరికాయ పచ్చడి చేయాలనుకుంటున్నాను. కొబ్బరికాయ పచ్చడి చాలా ఇష్టం. మా ఆయనకి, పిల్లలకి అందరికూను. నెక్స్ట్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. చారు చేస్తున్నాను కదా! చారు చేసేటప్పుడు మనం చారు మరిగాక ఆ చింతపండు తీసి సైడ్న ఉంచుకోండి. ఎందుకంటే మనం చారులోనే ఉంచేస్తాం కదా! ఆ చారులో ఉంచే కన్నా అది సైడ్ చేసి మనం దీపం పెడతాం కదా! ఆ దేవుడి సామాన్లైనా ఇంకేవైనా ఇత్తడి సామాన్లైనా తోముకుంటే చాలా నీట్‌గా వస్తాయండి. మనం చింతపండు నానబెట్టి దాంట్లో ఉప్పు, ఇటుక అవన్నీ ఏసే కన్నా ఇలా స్మూత్‌గా అవుతది కదా! మరగబెట్టాక దాంతో చేస్తే చాలా బావుంటది. శనగలు, బంగాళదుంప కొబ్బరి పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా! ఎలా అయినా మా ఇంట్లో పప్పుండాలి. దాని బదులుగా శనగలు మొన్న నైటే నానబెట్టేసాము. కొంచెం అవి శనగలు కూడా కొంచెం నానబెట్టాలి. ఇదిగోండి అవి ఇంకా వంట స్టార్ట్ చేశాను. పిల్లలొచ్చేసారు. లే అంటే ఈరోజు 7:45 నుంచి 11:15 వరకేని. కొంచెం వేగంగా వచ్చేస్తారని చెప్పాను కదా!
చూడండి ఇప్పుడు వాడి బాక్స్ చెక్ చేస్తాను వాడు తిన్నాడో లేదో. సమీక్ష మాత్రం తినేసి బాక్స్ తెచ్చి చూపించింది తినేసానమ్మా అని. తనిష్క కూడా తినేసిందండి. ఈరోజు నిక్షిత్ మాత్రం తినలేదు. కొంచెమైనా తింటాడో అనుకున్నాను, కొంచెమే తిన్నాడు. అడిగితేనేమో స్టోరీలు చెప్తున్నాడు. పూరి పెట్టొచ్చు కదా, ఇడ్లీ పెట్టొచ్చు కదా, నీ ఉప్మా అయితే నేను తిన్ను అంటున్నాడు. ఏదో ఒకటి మరి ఏం చేస్తాను, వాడికి టీవీ వేసి ఉప్మా తిన్నాను అనేసి చెప్పి కొంచెం మజ్జిగ కలిపి ఇచ్చాను. వాడు అక్కడ తింటున్నాడు. ఇగోండి నేను కూర వండేస్తున్నాను. టమాటా, బంగాళదుంప, శనగలు కలిపి వండుతున్నానండి. ఇటువైపు కొబ్బరి పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఈ శనగలు లాంటి కూరలు అయితే పిల్లలు తింటారని చెప్పాను కదా, ఈరోజైతే నాకేం బెజార్ లేదు, వాళ్ళే తినేస్తారు. నేను అరవసరం లేదు, వాళ్ళకి తినిపించవసరం లేదు. అదే ఇంకేమైనా కర్రీస్ అయితే మాత్రం బతిమలాడాలి. కొబ్బరి పచ్చడి అన్నాను కదా, ఇగోండి కొబ్బరి పచ్చడిలో కొంచెం శనగలు వేస్తాను, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అవన్నీ కలిపి వేస్తానండి. బాగా వేగిన తర్వాత దించేసి దాంట్లో కొంచెం మిక్సీ పడతాం కదా, మిక్సీ పట్టేటప్పుడే కొంచెం చీని, చింతపండు వేస్తానండి. మా అమ్మాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం కొబ్బరి పచ్చడి అమ్మాలు చేస్తే చీని ఎప్పుడు వేయలేదు. ఇంకే పచ్చడిలోనైనా చింతపండు చూసాను కానీ చీని వేయడం మాత్రం తెలీదు. ఇక్కడికి వచ్చాక మా అత్తయ్య ఏమో లేదు మీ ఆయనకి చీని వేస్తేనే నచ్చుతుంది వేయమ్మ అన్నారు. నేను కూడా టేస్ట్ చూసాను, చాలా బాగుంది. మా పిల్లలు కూడాను కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టమని. చూడండి నిక్షిత్కి ఇప్పుడు అడుగుతాను పచ్చడి ఎలా ఉందని చెప్తాడు. అయితే అగోండి చాలా బాగుందని చెప్తున్నాడు. సమీక్ష అయితే మిక్సీ వేస్తున్నప్పుడే వచ్చింది ఏం చేస్తున్నావు అని. నేను వెంటనే చెప్పాను కొబ్బరి పచ్చడి చేస్తున్నామా, అక్కితే ఆకలి వేస్తుంది వేంగ పెట్టి అమ్మ అన్నది. అందుకే వెంటనే పెట్టేశానండి. వేంగే తినేశారు, ఏం అనుకున్నాను. అగోండి తినేసాక టీవీ చూస్తుంది, టీవీ ఆపేసి మీరు ఏమైనా చదువుకోండి అంటే లేదు డ్రాయింగ్ వేసుకుంటాం అని చెప్పారు. పోనీయండి ఏదో ఒకటి అల్లరి చేయకుండా ఏది చేసినా పర్వాలేదని సరే డ్రాయింగ్ వేసుకోండి అని చెప్పాను. నిక్షిత్ వేస్తున్నాడు చూడండి, చాలా నీట్గా వేస్తాడండి. ఈసారి ఎప్పుడైనా మీకు వాడు డ్రాయింగ్ బుక్ మొత్తం చూపిస్తాను, చాలా బాగుంటుంది. వాడికి నేను అనుకుంటున్నాను అప్పుడప్పుడు డ్రాయింగ్ క్లాస్కి పంపిస్తే బాగుండేమో అనేసి. అది వేస్తుంటే వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయిందండి, చిన్న చిన్నవి పడుతున్నాయి. నిన్నైతే మాత్రం బట్టలు తడిసిపోయి అందుకని వెంటనే పరిగెత్తి వస్తున్నాను బట్టలన్నీ తీసేద్దామని. సడన్గా వర్షం వచ్చేస్తుందండి. ముందు ఉరుములు అవేం చేయకుండా ఫాస్ట్గా అంటే ఎండ వస్తుంది, సడన్గా వర్షం కూడా పడిపోతుంది. అందుకనే పరిగెత్తి వచ్చాను. అయినా కొంచెం లైట్గా ఎండ ఉంది కానీ వర్షం కూడా అక్కడక్కడ పడుతున్నాయి. చాలా పెద్ద వర్షం పడింది, బయటికి కూడా రావడానికి అవ్వలేదు, అంత పెద్ద వర్షం పడింది. మాకు సందు కదా మొత్తం వాటర్ వచ్చేస్తుందండి. అయితే నేను మొత్తం వాటర్ క్లీన్ చేస్తుంటే నిక్షిత్ అంటున్నాడు మేము పడవలు చేస్తాం కదా నువ్వెందుకు వాటర్ తుడిసేస్తున్నావు అని అడిగాడు. అయ్యో ముందు చెప్పుంటే అయ్యుండు కదా నాన్న అని చెప్పాను. చూడండి తనిష్క ఎంజాయ్ చేస్తుంది, చల్లగా ఉంది, ఇప్పుడు వరకు ఎండ కదా. ఈలోగా వాళ్ళ డాడీ లంచ్ చేశారు. ట్యూషన్కి దిగబెట్టేయండి మళ్ళీ నాకు లేట్ అయిపోద్దంటే వాళ్ళ డాడీతో వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేలోపు ఏమైనా స్నాక్స్ ఇవ్వాలి కదా, అందుకనిసే ఈ దుంపలు ఉడకబెట్టి ఉంచాలని క్లీన్ చేస్తున్నాను. ఇవ్వండి ఉడకబెట్టాను. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి ఇస్తే తిన్నారు. నైట్ డిన్నర్ ఏమో చపాతీ చేయాలనుకుంటున్నాను. చపాతీ కర్రీ చేశానండి. అందరికీ చపాతీ చేస్తే మా ఇంట్లో అందరికీ ఇష్టమేని తినేస్తారు. ఫుడ్ మాత్రం అత్తయ్య మామయ్యలకు కూడా నైటు చపాతీ అవేమైనా తింటే బాగుంటుంది కదా, అప్పుడప్పుడు అలా చేస్తాను. రోజు అయితే చేయను కానీ పిల్లలు నిక్షిత్కి ఇష్టమే కానీ ఒక్క చపాతీ తింటాడు, సరిపోద్దమ్మా మరి ఫుడ్ తిన్నామా అంటాడు. వీక్గా ఉంటాడు కదా, వాడికి ఎందుకు చపాతీ నువ్వు రైసే పెట్టు అంటారు అత్తయ్య. ఈ రోజుకి ఇలా అయ్యిందండి నా డే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి నాన్న. బాయ్ బాయ్.